ఈ ఎగ్జిట్ పోల్స్ పేరుతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి చేసే ప్రయత్నం కానీ ద్వారా రేపు కౌంటింగ్లో కొంచెం ఏదన్నా వాళ్ళకు పై చేసుకోవాలనే ప్రయత్నం చేసే కుట్రలు ఏమైనా పొందుతున్నారేమైనా అనుమానం ఉందని చెప్తున్నాము. ఇది మా పార్టీ కార్యకర్తలకు చెప్తున్నాం, అభిమానులకు చెప్తున్నాం. ఎందుకంటే కన్ఫ్యూజింగ్ అంతా ఉంది. ఈ దీంట్లో అలాగే అనొచ్చు, మీకు వచ్చినవన్నీ కూడా కరెక్ట్ అని ఎందుకు అనుకుంటున్నారని. మేము ఆ రీజనింగ్ కూడా చెప్పట్లా. నేను జరిగింది ఇన్నాళ్ళు జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ పాయింట్స్ మీద అయితే స్ట్రెస్ పెడుతూ పోయారో పాజిటివ్ సైడ్, ఒక్కటంటే ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు అటువైపు నుంచి చేయలేకపోయారు. మేము ఇది చేశామని చెప్పలేకపోయారు, మేము ఇది చేస్తామనేది కూడా దాని మీద గట్టిగా చెప్పలేకపోయారు. చెప్పే ప్రయత్నం కూడా చేయలే. ఆయన ఇచ్చిన అసాధ్యమైనవి, ఆయనకే నమ్మకం లేని హామీలు ఏవైతే ఉన్నా వాటి మీద గురించి ఎక్కడ మాట్లాడలేదు. ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడం మీదనే ఆయన పోయాడు. మరి ఈ నేపథ్యంలో ఇంత ఇది జరిగినాక ఇంత ఓపెన్ కళ్ళకు కట్టినట్టు కనపడుతూ అంటే ఇక్కడ పిక్చర్ తీర్పు ఇంకో రకంగా ఎట్లుంటుందని మేము భావిస్తున్నాం. అంటే పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో మీ పార్టీ చేస్తున్న అడవాటు చూస్తుంటే కౌంటింగ్ ముందే ఓటమికి కారణాలు వెతుకున్నారని తెలియజేస్తున్నారు. అందుకే 48 గంటలు తెలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రోజు మేము చేసే ప్రయత్నం అంతా కూడా ఎవరైనా ఎక్కడన్నా కన్ఫ్యూజన్ ఉంటే మేము రిప్రజెంట్ చేసేది వీకర్ సెక్షన్స్ ని రిప్రజెంట్ చేస్తున్నాం, వాయిస్ లేని వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. ఎవరి కోసం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి గట్టిగా నిలబడారు వాళ్ళని రిప్రజెంట్ చేస్తున్నాం. అందువల్ల వాళ్ళు కన్ఫ్యూజ్ కావడదని ఒక మెసేజ్ ఇస్తున్నారు. లేకపోతే ఇది కూడా మాట్లాడేవాళ్ళం కాదు. ఎందుకంటే ఎల్లుండి ఎలాగో తెలుస్తుంది. దాని చూసి సంబరాలు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏది ఎగ్జిట్ పోల్స్ చూసి లేదా ఇంకో రకంగా కావాల్సిన అవసరం లేదు. పోలింగ్కు ముందన్నా ఏమైనా మాట్లాడితే ఇది ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం అనుకోవచ్చు. ఈ రోజు మేము చెప్తున్నది ఎవరైనా కన్ఫ్యూజన్ ఉంటే ఏం అక్కర్లేదు, బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పడం కోసం. రెండవది, మేము ఓటమి కారణాలు వెతుక్కోవాలంటే కంఫర్టబుల్ గా వస్తాం. నేను ఎందుకు చెప్తాను, ఏదో ఇంకోటి ఏదో చెప్తాను. కానీ మీరు వాళ్ళు చేసే కుట్రలకు ఉదాహరణ తార్కాణాలు అయితే కనపడుతున్నాయి కాబట్టి. లేకపోతే మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అంటే ప్రొసీజర్ లాస్ట్ జూలైలోనే వాళ్ళు ఒకటి ఇచ్చారు ఒక ప్రాసెస్. దానికి భిన్నంగా ఈరోజు ఎందుకు వాళ్ళు అడగడం, టీడీపీ వాళ్ళు అడగడము, ఏదో గెజిట్ ఆఫీసర్ దాంతో పాటు పర్టికులర్ రిక్వైర్మెంట్ ఉంది, ఏది సీల్ వేయాలి లేదా వివరాలు ఇవ్వాలని ఏదైతే ఉందో స్టిపులేట్ చేసింది పోస్టల్ బ్యాలెట్ దాంట్లో, అది లాస్ట్ జూలైలో కూడా ఇచ్చారు. ఈ రోజు వీళ్ళు టీడీపీ వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడము, ఏది అక్కర్లేదు నేరుగా బ్యాలెట్ తీసుకొని చూడండి, అది వ్యాలిడ్ అయితే చాలని అడగడము, దాన్ని ఎలక్షన్ కమిషన్ కన్సిడరేషన్లోకి తీసుకొని అంతకంటే ఇంకా అన్యాయంగా 4 లైన్లతో ఒకటి ఇచ్చేసేయడము, ఓన్లీ ఈ స్టేట్కి సంబంధించి. మరి దాన్ని దేని సూచిస్తుంది? అలాగే పోలీసుల మీద వీళ్ళు పెడుతున్న ప్రెజర్, మాచర్లలో మన శాసనసభ్యుడికి సంబంధించి అడ్డగోలుగా పోయి ఆయన మీద అక్రమంగా కేసులు పెట్టి అన్ని చేస్తే, అటువైపు రిగ్గింగ్ జరిగిన వాటిని పట్టించుకోకుండా ఈయన మీద కేసు పెట్టేసి ఇచ్చేస్తే, కోర్టుకు వెళ్లి రిలీఫ్ తెచ్చుకోగానే 10-20 రోజుల క్రితం ఎప్పుడో పాత కేసులన్నీ తోడి మళ్లీ కేసు పేరు పెట్టి ఇది చేయగలగడం, ఏది మేమే అధికారంలో ఉన్నాం ఉండి కూడా చేయగలగడం అంటే ఎవరు ఇన్ఫ్లుయెన్స్ పనిచేస్తున్నట్టు. ఇప్పుడు 10-20 రోజుల తర్వాత దానికి సంబంధించి మళ్లీ కోర్టుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే వేరే అక్రమ మార్గంలో ఎలక్షన్ కమిషన్ ద్వారా చంద్రబాబు నాయుడు కుట్రలు పన్నుతున్నాడు, ఆయన చాలా క్యాల్కులేటెడ్గా మూవ్ అవుతున్నాడు, అడ్డంగా ఇది చేసేసి రేపు ఎలక్షన్ కౌంటింగ్ లో ఏదో చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు అనేది కనపడుతోంది అని అంటున్నాం. నేను సౌకర్యం అనట్లా, ఆయన వచ్చి ఏదో చేస్తారనట్లా. ఇగో ఈ ఉదాహరణలు చెప్తున్నాం. అందువల్ల మనం అప్రమత్తంగా ఉన్నామని అంటున్నాం, అంతే తప్ప ఏదో భయపడిపోతున్నామని ఎవరో అనట్లా. అంటే చంద్రబాబు మీద మీరు ఆరోపణలు చేస్తున్నారు కానీ ఆల్రెడీ మీ మీద క్రిమినల్ కేసులో నమోదైంది, కౌంటింగ్ ఏజెంట్లను రెచ్చగొడుతున్నారు. ఆయన అదే పని చేస్తున్నాడు, మామూలుగా కేసులు పెట్టేట్టున్నారు, పోయి కంప్లైంట్ ఇచ్చినట్టున్నారు. ఆ రోజు ఈ రోజు చెప్పింది అదే చెప్తున్నాం. ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ కాకుండా చూడండి, గట్టిగా నిలబడండి అని అన్నాం. వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ కాకుండా చూడమని అన్నాం. అలాగే చంద్రబాబు లాగా ఆయన అప్పుడు సీఈఓను బెదిరించినట్టు మేము ఎక్కడా బెదిరించలేదు, ఫిజికల్ గా ఎవరిని థ్రెటన్ చేయలే, అలాంటి దానికి పాల్పడలా. తర్వాత మేము కోరుకుంటున్నది, అసలు మాకు అర్థం కానిది ఏంటంటే, ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసింది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసనే అర్థమవుతుంది. ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 13వ తేదీ జరిగింది. మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్, తన సహజ వైఖరి, ఆ రోజు చెప్పాం, అయిపోగానే బయటకు వచ్చి 2000 చూపించాల్సినోడు చూపించాల, ఎక్కడా మాట్లాడట్లా, ఎక్కడా ఇది లేడు, అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా. సెటిల్మెంట్కు పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ రోజు కూడా చెప్పట్లా. ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది, తిరుగు ప్రయాణం అని ఆయనది ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా, ఇంత పెద్ద ఇటనరీ పంపించారు, ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు.
మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు, వస్తున్నప్పుడు పలానా చోట నుంచి వస్తున్నాడు అని ఇచ్చాం. ఎందుకంత దాపరికమో తెలియదు. ఆ వచ్చిన తర్వాత కామ్గా లోపల ఉన్నాడు. అంటే తెర వెనక ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నారు తప్ప బయటకు వచ్చి ఎలాంటిది ఆయన చేయట్లా. సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు, అయిపోయిందని తెలుసు. సెటిల్ ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది. నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా, ఈ రోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్, అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నము. ఏం బాగాలేదు, పర్లేదు, అంతా బాగుంది, బ్రహ్మాండంగా వస్తున్నాము, చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము, దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు, అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న అట్టడుగు వర్గాల అందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం. సార్ క్రిమినల్ ఆలోచనతో ఆరామస్తులు జగన్ ఈ సర్వే చేపించారు టీడీపీ అంటుంది. ఏదైనా అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. ఇప్పుడు మేము అనట్లా బీజేపీ దానికోసం అని చెప్పి మేము అనేదానికి ఆధారాలు చూపుతున్నాం. అతని దానికి ఆధారాలు చూపాలా? ఆరామస్థానం అయితే 140 ఇవ్వలేదు మాకు, 140, 150 వేస్తే ఏదో రాయించుకున్నాడు. బీజేపీ 400 కదా చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు, ఈ పలానా వాళ్ళు పోతారు, పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్, వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం, అవన్నీ కూడా అబద్ధం. మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు 90% అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో, లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టు వస్తుంది రిపోర్ట్స్. సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు. బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు కాబట్టి నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ను మాత్రమే సూచిస్తుంది. వీ విల్ కమ్అట్ విత్ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బదులు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్ లో కనపడుతుంది. మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు జగన్మోహన్. కూటమి సభ్యులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఎన్డీఏకి రాష్ట్రంలో వేవ్ కనిపిస్తా ఉంది. 130+ సీట్లు అధికారంలోకి వస్తామంటున్నారు. మంచిదే కదా. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి. వాళ్ళని ఒక్కడంటే ఒకటి చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తారా? నవ్వుతారు ఎవడన్నా, ఎట్లా వాళ్ళని కూడా అర్థం కాదు. అదే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంబెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఇదో నేను ఒప్పుకుంటా. ఈ 6 పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము. ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తనకే నమ్మకం లేని పాయింట్లు, ఇది ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా ఏదేదో 6 పాయింట్ సూపర్ సిక్స్, దాంతోపాటు పెన్షన్ 4000, వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్ళింటే, ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయన కిందికి బలంగా పోయి ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం, అప్పుడు ఆయన చెప్పుకోవడానికి లేదు నేను బలంగా తీసుకెళ్లాను అందువల్లని. ఎక్కడన్నా మాట్లాడినాడా? ప్రజలకు తెలుసు, మీడియాకు మీకు తెలుసు. ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్ధమైంది, అసాధ్యమైంది ఈరోజు మాట్లాడట్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎన్ని భూములు పోయినాయి, ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఆ 10 రోజులు దాని మీద హడావుడి చేసి తనకున్న అవకాశం ఏదైతే నిజంగా తనకు తీసుకెళ్లాలనుకుంటే తన అజెండా, తను నిజంగా తన మేనిఫెస్టో, తను ఇచ్చిన హామీల మీద తనకు నమ్మకం ఉంటే అది తీసుకెళ్ళింటే చెప్పడానికి ఉన్నది. ఆ రోజు జైలా అన్ని అడ్డగోలుగా తిట్లు, బూతులు, లేదా ఇది ఇట్లాంటివి సంబంధం లేనివి తీసుకొచ్చేసి ఈ స్కామ్ ఏదో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనే దాని మీద సూపర్ బిల్డప్ ఇచ్చి ఏదో చేశాడు. అది అబద్ధమని అందరికీ తెలుసు, ప్రజలకు తెలుసు, పోనీ ఈ రోజు కన్నా తెలుసు. మరి దేని బేస్ చేసుకుని ఆయన 130 వస్తాయంటాడో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు వద్దని ఆయన అనుకున్నాడు కాబట్టి, ఆ విషయం 5 ఏళ్లుగా అదే చెప్తున్నాడు కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారిని విలన్ గా చూపించారు కాబట్టి జనం నమ్మి వేశారని ఆయన అనుకుంటున్నాడు. కొద్దిమంది వేసిండొచ్చు, 1-2 సామాజిక వర్గాలు కొంతమందిలో పర్సెంటేజ్లు, లేదా సోకాళ్ళు ఎలీట్ అనుకునేవాళ్ళు, వాళ్ళకు వాళ్ళు ఇంటలెక్చువల్స్ అనుకునేవాళ్ళు, వోకల్ సెక్షన్స్ ఆయన ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉండొచ్చు, లేదా బయట ఎవడన్నా ఉంటే ఈయనకు వాయిస్ పెద్దది కాబట్టి విని ఇన్ఫ్లుయెన్స్ అయ్యచ్చు. వాళ్ళు ఎంత ఉంటారు? ఎంత సెక్షన్? చాలా చిన్న సెక్షన్, దానికి ఎంత ఉంటుంది ఇంపాక్ట్? సార్ మొత్తం 40 సర్వేలు వస్తే 35 కూడా మాకే వచ్చింది అని మొత్తం టీడీపీ క్యాడర్ అంతా కూడా సంబరాలు చేసుకున్నారు. ఒక పక్క వైసీపీ క్యాడర్ అంతా కూడా టెన్షన్ తో కనిపిస్తున్నటువంటి పరిస్థితి, సైలెంట్ గా ఉన్నారు. ఏం చెప్తారు? సోషల్ మీడియాకు సంబంధించి తీసుకుంటే 100 సర్వేలు మావి ఉన్నాయి. వెయ్యి చరట రోజు 14 లేసి ఏముంది, ఆ ఫిగర్ ఈ ఫిగర్ తీసి తయారు చేసి ఎవడన్నా చేసుకోవచ్చు. ఇప్పుడు కనపడుతున్న వాటిలో ఎవడో రెగ్యులర్ చేసేవాళ్ళు 5-6 ఏళ్లుగా కనపడుతున్నవి. ఇంతకుముందు మీరు మెన్షన్ చేసింది అయినా ఒక 4-5 ఉన్నాయి. అందులో స్టేట్